అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా గొర్రెలు మేకలకు ఎక్కువగా సోకే మూతిపుండ్ల వ్యాధి గురించి తెలుసుకుందాం. మూతిపుండ్ల వ్యాధి, దీనినే స్కేబీ మౌత్, సోర్ మౌత్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సోకే కాలం సంవత్సరం పొడవునా కూడా సోకుతుంది. ఈ వ్యాధి చలికాలంలో మరియు వర్షాలు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో సోకుతుంది. గొర్రెల కంటే మేకల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 5 మాసాల వయసున్న గొర్రెలు మేకలలో సోకుతుంది. మనుషుల్లో కసాయి వాళ్ళు, పశు వైద్యులు, జీవాల పెంపకదారులు మొదలైన వారికి ఎక్కువగా సోకే అవకాశాలు ఉంటాయి. అందుకే దీనిని జూనోటిక్ వ్యాధి కూడా అంటారు. దేని ద్వారా సోకుతుంది? ఈ వ్యాధి ఆర్ఫ్, పారాపాక్స్ వైరస్ క్రిముల ద్వారా సోకుతుంది. వ్యాధిగ్రస్త జీవాల నుంచి, కలుషితమైన పరికరాల నుంచి, వైరస్ సోకిన మనుషుల ద్వారా ఇతర జీవాలకు సోకుతుంది. లక్షణాలు: వ్యాధి సోకిన 4 నుంచి 7 రోజుల్లో లక్షణాలు కనపడతాయి. ఇది గొర్రెలు మేకల్లో అత్యంత సాధారణంగా సోకే చర్మ వ్యాధి మరియు జూనోటిక్ వ్యాధి. ముక్కు రంధ్రాల చుట్టూ ఎర్రగా పొక్కులు ఏర్పడతాయి. పొక్కుల రాపిడికి రక్తం కారి పుండ్లు ఏర్పడి పురుగులు పడతాయి. పెదవుల మీద కూడా నల్లటి పొక్కులు ఏర్పడతాయి. నాలుక వాచిపోతుంది. కనురెప్పలు, ముక్కులు, చెవులు, మెడ మొదలైన ప్రాంతాల్లో కురుపులు ఏర్పడతాయి. ఊపిరితిత్తులకు కూడా వ్యాపించిన సందర్భాల్లో దగ్గుతో బాధపడతాయి. పిల్లలు కూడా పాలు త్రాగలేవు. పాలు త్రాగే పిల్లల ద్వారా పెద్ద గొర్రెలకు, మేకలకు పొదుగువాపు కూడా సోకుతుంది. పిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. మనుషుల్లో చేతివేళ్ళు, చేతులపై కురుపులు, పొక్కులు ఏర్పడతాయి. చికిత్స: ఈ వ్యాధి సోకిన జీవాల్ని ముందుగా వేరు చేసి 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో లేదా 3% అయోడిన్ ద్రావణంతో శుభ్రం చేయాలి. 2% బోరోగ్లిజరిన్ నోటికి పూయాలి. ఈగలు వాలకుండా పుండ్లపైన వేప నూనె కానీ, టాపిక్యూర్ కానీ స్ప్రే చేయాలి. చికిత్స పూర్తి కాగానే వ్యక్తులు కూడా చేతుల్ని డెటాల్తో శుభ్రం చేసుకోవాలి. యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు 3 నుంచి 5 రోజులు వరుసగా వేయించాలి. నొప్పి, వాపు తగ్గడానికి అవసరమైన ఇంజెక్షన్లు వేయించాలి. జీవాలు నోటిపుండ్ల వల్ల మేత మేయలేక నీరసంతోనే ఎక్కువగా మరణిస్తాయి. కావున అవి నీరసపడకుండా జావ కానీ, అంబలి కానీ త్రాగిస్తే చాలా వరకు గొర్రెలు కానీ, మేకలు కానీ కోలుకుంటాయి. మనుషుల్లో చేతికి గాయాలుంటే గ్లౌజ్ వేసుకొని మాత్రమే జీవాలని పట్టుకోవాలి. సబ్బు నీటితో కనీసం 20 నిమిషాలు చేతుల్ని కడుక్కోవాలి. ఈ వ్యాధి సోకిన జీవాలు నీరసంగా, అనారోగ్యంగా ఉండి వధించే సమయంలో కసాయి వాళ్లకు సోకి చర్మ సమస్యల్ని కలిగిస్తుంది. ఈ మూతిపుండ్ల వ్యాధికి చికిత్స చేసే పశువైద్యులకు మరియు వాటిని పెంచే జీవాల పెంపకదారులకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. పశువుల నుండి మనుషులకు సోకే వ్యాధి కాబట్టి దీనిని జూనోటిక్ వ్యాధి అని అంటారు. ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ, ఆయింట్మెంట్లు పూసేటప్పుడు కానీ గ్లౌజ్ వేసుకొని చేయాల్సి ఉంటుంది. చేతులు కూడా డెటాల్తో కడుక్కుంటే మనుషులకు సోకకుండా ఉంటుంది. ఇలా జాగ్రత్తలు తీసుకొని వైద్యం చేసుకుంటే ఈ వ్యాధిని నయం చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.